వెల్కమ్ టు మురారి రెసిపీస్. ఈ వీడియోలో నేను గార్లిక్ రైస్ చేసి చూపిస్తున్నాను. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగానే నేను ఒక కప్పు బియ్యం ఉడికించి పెట్టుకున్నానండి. నేను ఇంట్లో బియ్యమే వేస్తున్నాను. మేము సింగిల్ పాలిష్ రైస్ తింటామండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చీలికలు చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదండి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. అలాగే మన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించుద్ది. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. వెంటనే ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక అర స్పూన్ మిరియాల పొడి వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వెంటనే మనం ఉడికించి చల్లార్చుకున్న అన్నాన్ని ఈ తాలింపులో వేసి కలుపుకోవాలి. కలపటం అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. గార్లిక్ రైస్ రెడీ అయిందండి. ఇది చేసుకోవటం చాలా ఈజీ అండి. అలాగే తరచుగా కూడా మీరు చేసుకుంటూ ఉండండి. ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు కూడా తప్పకుండా చేసి పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.